ప్రయోజనకరమైనవి 4 విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఒకటి ఏంటంట, ఒకటి జ్ఞానము ప్రయోజనకరమైనది, రెండోది విశ్వాసము ప్రయోజనకరమైనది, మూడవది ప్రాణము ప్రయోజనకరమైనది, నాలుగో విషయం ఏంటి, నాలుగవది ఆజ్ఞలను గైకొనటం ప్రయోజనం. ఒకటి సమీపించి ఆలకించడం కానీ ఆజ్ఞను గైకొనుట యెహోవాకు ఇష్టం. ఆజ్ఞలు గైకొంటే మనం దీవించబడతాం, నెమ్మది కలిగి ఉంటాం. నీ నీతి సముద్ర తరంగాల కంటే గొప్పగా ఉంటుంది అన్నమాట. పిల్లల సంతానం విస్తరిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఈ రోజున ధ్యానించుకోవాలి. ప్రయోజనకరమైనవి ఏంటంటే, ఒకటి జ్ఞానం ప్రయోజనకరం. కాబట్టి దేవుణ్ణి జ్ఞానం అడుక్కోవాలి, ధనధాన్యాలు కాదు, వెండి బంగారాలు కాదు. జ్ఞానం ఉంటే మనం దేవుని మార్గంలో నడవగలుగుతాం, వివేకం కలిగి జీవించగలుగుతాం. జ్ఞానం లేని వాడిని పిచ్చోడు అంటారు. ఏమంటారు? పిచ్చివాడు అంటారు, మ్యాడ్ మ్యాన్ అంటారు. అంటే మైండ్ లేనివాడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు అంటారు. కాబట్టి వాడు ఎటు వెళతాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు. కాబట్టి జ్ఞానం చాలా ప్రయోజనమైనది. జ్ఞానాన్ని సంపాదించుకుందాం. రెండవది ఏంటంటే విశ్వాసం. ఇంకా విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటామంట. ఎలా ఉంటాం? విశ్వాసం కలిగి ఉంటే మనం దేవునికి ఇష్టడై ఉంటాం. నిన్ను దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారం నాకు ఇష్టమైన వాడని మాట్లాడు దావీదు. మోషేని కూడా నా ఇండ్లంతటా నమ్మకమైన వాడు మాట్లాడాడు. కాబట్టి జ్ఞానం, మనం విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాం. దేవునికి ఇష్టడైతే దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసం గొప్ప విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే అసలు విషయం అది తర్వాత వివరిస్తాను. కాబట్టి విశ్వాసం ప్రయోజనమైనది. మూడోది ఏంటంటే ప్రాణం. లోకం కంటే ప్రాణాన్ని సంపాదించుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, నిత్యత్వం కోసం దీన్ని భద్రపరుచుకోవాలి. కాబట్టి ప్రాణాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం లోకాన్ని సంపాదించుకోకుండా ప్రాణం ప్రయోజనమైనది. కాబట్టి ప్రాణాన్ని నాలుగవది ఆజ్ఞలు గైకొనడం ప్రయోజనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటిగా ఈ 4 విషయాలలో ఫస్ట్ విషయం ఏంటంటే జ్ఞానము ప్రయోజనకరమైనది అన్నది మనం చదువుకున్నాం. సామెతలలో 3వ అధ్యాయంలో జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు కంటే కదా, వెండిని సంపాదన జ్ఞానం సంపాదన, అపరాధిని సంపాదన జ్ఞానం సంపాదన మేలు అంటాడు. జ్ఞానం వల్ల ఇన్ని మేలులోనే తెలియజేస్తాడు కదా. దీర్ఘాయుష్ వస్తుందంట జ్ఞానం వల్ల కదా. దేవుని కృపలను మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసాం. జ్ఞానం ఏంటంటే, జ్ఞానం చాలా విలువైనది. ఏంటంటే పగడముల కంటే అది ప్రియమైనది. ఇష్టం వస్తుందని సమానం కావు. కుడి చేతిలో దీర్ఘాయువులు ఉన్నాయంట, దాని కుడి చేతిలో ధనఘనతలు ఉన్నాయంట. జ్ఞానం వల్ల ధనఘనతలు మనం సంపాదించుకోగలుగుతూ మాట్లాడుతున్నాడు. దాని మార్గములు రమ్య మార్గములు అంట. అది దాని త్రోవలన్నీ, ఆ జ్ఞానాన్ని దాని త్రోవలన్నీ క్షేమకరం అంట. అంటే క్షేమం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా ఒకసారి గమనించండి. అది జీవవృక్షం అంట. జీవవృక్షం అంటే జ్ఞానం సంపాదించుకుంటే మనం పచ్చగా జీవవృక్షంలాగా మనము మరి అలా ఆకు జీవవృక్షం అంటే ఎప్పుడు వాడిపోయినటువంటి జీవితం ఇస్తాడని అర్థం. పిల్లలు జీవవృక్షం అంటే ఎప్పుడు ఆకు వాడకుండా ఉంటుందని అర్థం. ఆ వృక్షం ఎలాగ ఉంటుందో అలాగే మనం కూడా ఆకు వాడని స్థితి కలిగి ఉంటామని అర్థం పిల్లలు. అలా కాబట్టి ధనఘనతలు దాన్ని పట్టుకున్న వాడు ధన్యుడు అనమాట. జ్ఞానం వల్ల భూమిని యెహోవా స్థాపించునని మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక విషయాల్లో సంఘాన్ని స్థాపించవచ్చు, సమాజాన్ని స్థాపించవచ్చు, కుటుంబాన్ని స్థాపించుకోవచ్చు. కాబట్టి జ్ఞానం వలన చాలా విలువైన ప్రయోజనం. అసలు జ్ఞానం అంటే ఏంటంట? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం 9వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానం అంటే ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు లేఖనాల ద్వారా. చూద్దాం జ్ఞానం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బైబిల్ పైకి తీసుకోమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు, పరిశుద్ధ దేవునికి వచ్చిన తెలివి వివేచనకు నవల నీకు దీర్ఘాయువు కలుగు, నీవు జీవించే సంవత్సరముల అధికరములు. నీవు జ్ఞానమని నీ జ్ఞానం నీకే లాభకరం. నీవు దానిని అపహసించేలా దాన్ని నీవే భరించవలను. అవును. కాబట్టి
జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. జ్ఞానం అని అర్థం. జ్ఞానమునకు మూలం అంటున్నాడు. 23వ అధ్యాయం 17 వచ్చిన చూద్దాం. సామెతలు 23:17. పాపులను చూచి నీవు హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవునికి స్తోత్రం. నిత్యము ముందుగతి రానివచ్చును, నీ ఆశ భంగము నా కుమారుడ, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలను చక్కగా నడుచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. కాబట్టి భయభక్తులు కలిగి, నిత్యం భయభక్తులు కలిగి ఉండమని మాట్లాడుతున్నాం. భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అని అర్థం. జ్ఞానమునకు మూలమని అర్థం. జ్ఞానవంతుడైతే, కాబట్టి జ్ఞానం అంటే ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వు ఎంత జ్ఞానం, లోక సంబంధ జ్ఞానంలో ప్రయోజనం లేదని అర్థం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. దేవునికి మహిమ కలుగు. కాబట్టి జ్ఞానమును 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానం అంట, రెండోది భూ సంబంధమైన జ్ఞానం. జ్ఞానాలు ఎన్ని రకాలు ఉన్నాయంట? 2 రకాలు. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం అది దైవ జ్ఞానం అని అర్థం. రెండోది భూ సంబంధం. భూలోకంలో నువ్వు చదువుకొని లేకపోతే ఒక పని నేర్చుకొని సంపాదించుకునే జ్ఞానం కాకుండా ఇది లోక జ్ఞానం అంటాడు. కాబట్టి లోక జ్ఞానమేమో దెయ్యముల జ్ఞానము అన్నాడు. కొరింథీ పత్రికలో భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేసి, లోకాన్ని ఆశిస్తుంది కొరింథీ సంఘం. కాబట్టి ఈ లోక జ్ఞానము వెర్రి జ్ఞానము అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ సంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం మనకి భయభక్తులు నేర్పుతుంది. ఆ జ్ఞానం మనకు ప్రయోజనకరమైంది. మరలా మన తండ్రి దగ్గరికి చేరడానికి ఉపయోగపడు. ఈ జ్ఞానం ఏం చేస్తుంట? తండ్రి దగ్గరికి, పరలోకానికి చేరడానికి, ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలో మనకు జ్ఞానాన్ని, విలువలు నేర్పుతుంది. ఏమి మంచో చెడు నేర్పుతుంది అని అంటున్నాడు. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానం, దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది విశ్వాసం. ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి? రెండవది విశ్వాసం. చూద్దాం. విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. విశ్వాసం అంటే ఏంటో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనకు రుజువు అయి ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడవలని పడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏంటంటే విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటంటే మనం చూద్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అయి ఉన్నది. విశ్వాసము అర్థమైందా? అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అయి ఉన్నది. అర్థమైందా? కాబట్టి విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే లేఖనం ప్రకారం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనం అంటాడు, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? మన ముగ్గురు కూడుకున్నాం కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? ఇది విశ్వాసం. ఆయన కనిపించకపోయినా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నీ దగ్గర విశ్వాసం ఉంటే ఇక్కడ ప్రభువు ఉన్నాడు, నేను విశ్వసిస్తున్నా,
మనుషులు లేకపోయినా దేవదూతలు ఉన్నారని విశ్వసిస్తున్నా. హంగామా లేకపోయినా, ఆర్భాటం లేకపోయినా మన మధ్యలో దేవుడు ఉన్నాడని వాక్య ప్రకారం నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. దీంట్లో విశ్వాసంలో గొప్ప విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. కొంతమంది నమ్మరు అనమాట, దాన్ని అల్ప విశ్వాసం అంటాడు. పేతురున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అన్నాడు. ఈ కానాను స్త్రీని చూసి నీ విశ్వాసము గొప్పదమ్మా అన్నాడు. ఎవరన్నా గొప్పదమ్మా అని పొగిడాడు పిల్లల. కాబట్టి ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలీయులు కనుగొనలేదని శతాధిపతి గురించి మాట్లాడుతున్నాడు. గొప్పటిగా మనకంట మంచి ఫెయిత్ ఉండాలి, గొప్ప గ్రేట్ ఫెయిత్, మంచి గొప్ప విశ్వాసం ఉండాలి. అది గొప్ప విశ్వాసం అంటే దేవుడు కొద్ది కాలం మన జీవితంలో అద్భుతాలు చేయకపోయినా, ఆశ్చర్యకారులు చేయకపోయినా, ఆయన మన సేవ ఒకవేళ వర్ధిల్ల లేకపోయినా, మనం ఉన్న స్థితిలో అలానే కొంతమంది అంటుంటారు, ఏమంటారు, మన విశ్వాసం ఏంది, ఆయన ఉన్నాడు మనం దీవిస్తాడని నమ్మటమే విశ్వాసం. నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం ఆయన మన మధ్యలో ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి అన్ని నమ్మాలి, లేనివి ఉన్నట్లుగా చూడాలి. అబ్రహాము గారు చూస్తున్నాడు, మరి లేనివి ఉన్నట్లుగా చూస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని బట్టి కదా నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు. అలానే మనం కూడా మనకు ఉన్నా లేకపోయినా ఆయన ఇస్తాడు అని నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన దీవిస్తాడని నమ్మాలి, ఆరోగ్యం ఇస్తాడని నమ్మాలి. అలాగా మనం ముందు చూడాలి, కళల ద్వారా కూడా చూడాలి. కాబట్టి ప్రియులారా, ఇది విషయం మనం గమనించినట్లయితే అది విశ్వాసం అంటే. కాబట్టి ప్రియమైన గొప్ప విశ్వాసం కలిగి ఈ లోకం నడుచుకున్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాం. దేవునికి ఇష్టలేదు, నీవు నా ఇష్టడు అంటాడు పిల్లలు. తద్వారా ఆయనకి ఇష్టంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చవి చూస్తాయి. మూడో విషయం ఏంటంటే ప్రాణము లోకాన్ని సంపాదించుకోకుండా ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలంటే ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావు? ప్రాణం మనం అంటే జీవించాలంటే భౌతిక సంబంధమైన ఆహారం ఎంత ప్రయోజనం, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అంతే ప్రయోజనం ప్రియమైన వాళ్ళ. కాబట్టి రక్తం ప్రాణం అంటాడు. దేహానికి ఏంటంటే రక్తం ప్రాణం. రక్తంలో పాపం ఉండకూడదని అర్థం, రక్తంలో వ్యాధులు ఉండకూడదని అర్థం. ఈ రక్తం పోయిందనుకోండి ప్రాణం భౌతికం. కాబట్టి పిల్లల మనం ప్రాణం పోగొట్టుకోకుండా కదా క్రీస్తు రక్తమును మనం సంపాదించుకొని ఆయన రక్తంలో కడగబడి మన పాపములను కడిగి వేసుకొని మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. నిత్యత్వం కోసం మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రాణం అంటే రక్తం అని అర్థం. ఏంటంటే జ్ఞానం అంటేనేమో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. విశ్వాసం అంటేనేమో లేని వాటిని ఉన్నట్లుగా చూడటం. మూడోది ప్రాణం అంటేనేమో మన దేహానికి ప్రాణము రక్తం అని అర్థం. కాబట్టి ఈ రక్తాన్ని మనం ఒలికించకూడదు, పాడు చేసుకోకూడదు. అంటే బ్లడ్ని పాడు చేసుకోండి, రకరకాల వాటి చేత మన ఆ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది సిగరెట్లు, కొంతమంది మందు, రకరకాల వాటితో పాడు చేసుకుంటూ ఉంటాడు. అలాగా పాడు చేసుకోకుండా, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే నిత్యత్వం కోసం దాన్ని మనం సంపాదించాం. మన ప్రాణం అంటాడు కదా, అతను అంట లోకాన్ని ధనవంతుడు ఏం సంపాదించుకున్నాడంట,